తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సెలింగ్ ఎప్పుడుంటది అని చెప్పి మనమైతే ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దిస్ ఈస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో, ప్రతి వీడియో కింద ఈ కామెంట్ అయితే ఉంటది. సో, కాబట్టి మనమైతే డీటెయిల్‌గా చాలా అంటే చాలా డీటెయిల్‌గా తెలంగాణ లోపల ఎంసెట్ త్రూ ఏదైతే బైపీసీ కౌన్సెలింగ్ ఉందో, ఈ బైపీసీ కౌన్సెలింగ్ ఎప్పుడుంటది కావచ్చు అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. నీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తది ఈ వీడియో తర్వాత. ఒకవేళ నువ్వు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో, బైపీసీకి సంబంధించి మనం మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి అగ్రికల్చర్ ఉంటది. బైపీసీ ఎవరైతే ఎంసెట్ రాస్తారో ఎంసెట్ త్రూ అగ్రికల్చర్‌కెళ్ళొచ్చు. వెటర్నరీకెళ్ళొచ్చు, హార్టికల్చర్‌కెళ్ళొచ్చు అండ్ దాని తర్వాత ఫార్మసీకెళ్ళొచ్చు, ఫార్మ్-డీకెళ్ళొచ్చు, బయోటెక్నాలజీకెళ్ళొచ్చు అండ్ దాని తర్వాత నర్సింగ్, ఏహెచ్ఎస్, బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ కూడా ఎళ్ళొచ్చన్నట్టు. సో, దీస్ ఆర్ ద పాపులర్. ఓకేనా. సో, తెలంగాణ లోపల ఇవి పాపులర్. అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ, ఫార్మ్-డీ, బయోటెక్నాలజీ, నర్సింగ్, ఏహెచ్ఎస్, బీపీటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ లోపల మనకైతే సో, దోస్త్‌కి సంబంధించి ఉంటది. అండ్ దోస్త్‌కి సంబంధించి అయితే మన కౌన్సెలింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇవి పాపులర్‌వి. సో, ఈ పాపులర్‌కి సంబంధించి మనకు ఎప్పుడుంటది కావచ్చు కౌన్సెలింగ్ అని చెప్పి ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ఎవరైతే లైక్ బీపీటీ గావచ్చు, బీఎస్సీ నర్సింగ్ గావచ్చు, అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి అనల్జెసిక్ ట్యూటర్ ద్వారా పర్సనల్‌గా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ప్రతీది కూడా మనకు సో, ఫేజ్ 1 లోపల సీట్ ఎట్లా రావాలే, ప్రతీది కూడా గైడెన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. సో, మనకి ప్రతీది అంటే ప్రతీది కూడా అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాం. ఆ! అండ్ దాని తర్వాత మీకు సెపరేట్ గ్రూప్ అయితే ఉంటది. అండ్ దాని తర్వాత సో, ఫేజ్ 1 లోపల బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ లోపల సీట్ ఎట్లా రావాలని చెప్పి గైడ్ చేస్తా. అండ్ కాలేజెస్‌కి సంబంధించి ఎన్ని కాలేజ్‌లు ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. అండ్ టాప్ కాలేజెస్ ఏంది అని చెప్పి చెప్తా. అండ్ దాని తర్వాత కోర్సెస్ ఏమేం కోర్సెస్ ఉన్నాయి, అలైడ్ హెల్త్ లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఆ కోర్స్‌కి సంబంధించి నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. బీపీటీ లోపల కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ లోపల కావచ్చు, అలైడ్ హెల్త్ సైన్స్ లోపల కావచ్చు, నర్సింగ్ లోపల కావచ్చు. ఇవన్నిటి లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అండ్ మీ కేటగిరీ లోపల ఎన్ని సీట్స్ ఉంటాయి. అండ్ మీకు ఎంత ర్యాంక్ ఉంది, మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా. అండ్ ఆన్‌లైన్ అప్లికేషను ఎట్లా చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ అంటే స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి. ప్రతీది కూడా నీకు స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్‌గా చెప్తా. అండ్ ఫేజ్ 1 లోపల సీట్ రావడానికి 100% వర్కింగ్ ట్రిక్స్ అయితే చెప్తా ఉంటా. పక్కాగా నీకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే 100% వర్కింగ్ ట్రిక్స్ అయితే నేను చెప్తా. అండ్ 24/7 సో, నీకు చాట్ సపోర్ట్ అయితే ఉంటది. నువ్వు నాకు మెసేజ్ పెడితే మాక్సిమం 1-2 అవర్స్ లోపల మన యాప్ లోపల నేను నీకు రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తా పక్కాగా. ఇఫ్ యూ జాయిన్ ఇన్ అవర్ అనలిటిక్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఓకేనా. సో, నీకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది? ఒకవేళ నీకు బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏమున్నది? పీపీటీ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏమున్నది? అలైడ్ హెల్త్ లోపల కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ లోపల సీట్ రాకపోతే నీకు నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏముంటాయి? బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏముంటాయి? మంచి మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్న ఆల్టర్‌నేటివ్స్ ఏముంటాయని చెప్పి నేనైతే ప్రాపర్ గైడెన్స్ అయితే చేస్తా. సో, ఈ ప్రోగ్రామ్‌లో నువ్వు జాయిన్ కావాలనుకుంటే సింపుల్ మనకి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. ప్లే స్టోర్ లోపల అనల్జెసిక్ ట్యూటర్ అని కొట్టుతే వస్తది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీకు బీఎస్సీ నర్సింగ్ కావాలా, పీపీటీ కావాలా, ఏహెచ్ఎస్ కావాలా అని చెప్పి సెలెక్ట్ చేసుకొని అందులోపల జాయిన్ అయిపోర్రి. ఓకేనా. సో, ఏహెచ్ఎస్ అంటే మనకి ఏహెచ్ఎస్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ కూడా కవర్ అయితది. ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీఎస్సీ ఎంఎల్టీ నువ్వైతే ఎళ్ళొచ్చు. సో, మనకి ఇప్పటికే కాలేజ్ లిస్ట్, కోర్స్ లిస్ట్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసినా ఒకసారి ఎళ్లి మన యాప్‌లో చెక్ చేసేసేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ లోపల అగ్రికల్చర్‌కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి, హార్టికల్చర్‌కి సంబంధించి మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. తెలంగాణ లోపల అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ అయితే వస్తది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మసీ. సో, ఫార్మసీ గావచ్చు, ఫార్మ్-డీ గావచ్చు, బయోటెక్నాలజీ గావచ్చు, మనకి ఎబ్సెట్ నుండి నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. సో, మనకి ఎబ్సెటే కండక్ట్ చేస్తది ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్-డీ అండ్ దాంతో తర్వాత బయోటెక్నాలజీకి సంబంధించి. అండ్ ఆఫ్టర్ దట్ నర్సింగ్‌కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ గావచ్చు, అలైడ్ హెల్త్ సైన్సెస్ గావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ గావచ్చు అండ్ బీఎస్సీ ఎంఎల్టీ గావచ్చు మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కండక్ట్ చేస్తది. కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది మనకు నోటిఫికేషన్ అన్నది కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ నుండి వస్తది. అండ్ ఇవి మనకు తెలంగాణ లోపల ఉన్న పాపులర్ కోర్సెస్ అండ్ పాపులర్ యూనివర్సిటీస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ
దోస్త్ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ అని చెప్పి మనకి దోస్త్ పోర్టల్ లోపల నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ మనకి ఇంకొక ఫేస్ అయితే ఉంది. సో, దాన్ని స్పెషల్ ఫేస్ అంటాం. సో, దాని గురించి కూడా అప్డేట్స్ వస్తే నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. ఓకేనా? సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనకి ఈ ఏదైతే నోటిఫికేషన్ ఎప్పుడొస్తది కావచ్చు. అగ్రికల్చర్‌కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీది మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా? సో, మీరు అప్లై చేసుకోకపోతే మాత్రం అప్లై చేసుకోండి. తెలంగాణ లోపల అగ్రికల్చర్, వెటర్నరీ అండ్ హార్టికల్చర్ లాంటివి చేద్దాం అనుకుంటే మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆగస్ట్ లోపల కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది అయితది. ఓకేనా? కౌన్సెలింగ్ ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇంకా మనకి అప్లికేషన్ డేట్ అయితే కంప్లీట్ కాలేదు. జూలై 17థ్ ఆర్ 18థ్ వరకైతే టైం ఉంది మనకి. ఆఫ్టర్ దట్ టైమ్ మనకైతే ఈ ఆగస్ట్ లోపల మనకి కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా? నేను ఇంకా ముందే అయితే మాత్రం నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తా. మాక్సిమం అయితే మనకి ఆగస్ట్ లోపల ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మసీ, బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి ఆర్ బయోటెక్నాలజీ మనకు వెబ్‌సైట్ త్రూ అయితే కండక్ట్ చేస్తారన్నాం. అండ్ ఇది మనకి ఎంపీసీ వాళ్ళది. ఓకేనా? ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో అయిపోయిన తర్వాత మనకి అరౌండ్ ఆగస్ట్ లోపల మనకు ఈ నోటిఫికేషన్ కూడా వస్తది. బీఫార్మ్, ఫార్మ్ డి అండ్ ఎఫ్సెట్‌కి సంబంధించి మనకు ఆగస్ట్ లోపల కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, మాక్సిమం పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి. ఓకేనా? ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఆఫ్టర్ దట్ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు అండ్ ఏహెచ్ఎస్ కావచ్చు మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి అక్టోబర్ లోపల నోటిఫికేషన్ వస్తది. సో, ఈ నోటిఫికేషన్ మన కౌన్సెలింగ్‌కి సంబంధించి కాదు. నీకు ఫస్ట్ ఏందంటే ఒక నోటిఫికేషన్ వస్తది. రిజిస్ట్రేషన్ చేసుకోరు అని చెప్పి. సో, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే అయిపోతదన్నట్టు. ఓకేనా? ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఇది ఆ కౌన్సెలింగ్ డేట్స్ గురించి. సో, మనకి ఆగస్ట్ లోపల ఫార్మసీ అండ్ వెటర్నరీ ఆగస్ట్ లోపల అండ్ దాని తర్వాత మనకి నర్సింగ్‌కి సంబంధించి అక్టోబర్ లోపల అయితే స్టార్ట్ అయిపోతది. సో, మీరు నర్సింగ్ గాని, ఏహెచ్ఎస్ గాని, బీపీటీ గాని చేద్దాం అనుకుంటే మాత్రం డిగ్రీయోళ్ళతోటో లేకపోతే ఫార్మసీయోళ్ళతోటో కంపేర్ చేసుకోకుర్రి. ఓకేనా? సో, ఆ ప్రాసెస్ అనేది లేటే ఉంటది. అండ్ దాని తర్వాత ఏందంటే మనకి ప్రాసెస్ ఎట్లుంటది కావచ్చు అంటే వెటర్నరీకిను, అగ్రికల్చర్‌కి నేను ఇందాక చెప్పిన కదా! రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మనం ఫస్టే అప్లై చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు అప్లికేషన్ అయితే చేసుకోరి. సో, ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, ఎంసెట్ వాళ్ళేం చేస్తారంటే స్లాట్ బుకింగ్‌కి నోటిఫికేషన్ ఇస్తారు. ఓకేనా? సో, ఫస్ట్ ఈ అగ్రికల్చర్‌కి సంబంధించి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ జూలై 18థ్ ఆర్ 17థ్ ఉంది. ఒకసారి ఎళ్లి చెక్ చేసుకొని అప్లై చేసుకోరి. అండ్ మన ఛానల్ లోపల కూడా వీడియో ఉంది. సో, ఏ డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, ఎట్లా అప్లై చేయాలని చెప్పి. అండ్ ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, స్లాట్ బుకింగ్‌కి సంబంధించి మనకి ఫస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఒక నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? ఫార్మసీది. ఎంసెట్ వోళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ తర్వాత మనం అయితే ఆన్‌లైన్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాత కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కౌన్సెలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నర్సింగ్. ఓకేనా? సో, నర్సింగ్‌ది ఏందంటే ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి. కాళోజీ నారాయణరావు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అక్టోబర్ లోపల మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనం అప్లై చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ అయితే అప్లికేషన్ చేసుకోవాలి. దేనికి గాని ఒక అప్లికేషన్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి అగ్రికల్చర్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంసెట్ మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకేనా? సో, మనకి ఓన్లీ అంటే ఫస్ట్ మనం అగ్రికల్చర్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. రాజేంద్ర నగర్ లోపల, హైదరాబాద్ లోపల మనకు వెటర్నరీకి సంబంధించి, అగ్రికల్చర్‌కి సంబంధించి అప్లికేషన్ అయిపోయినోళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. దాని గురించి నేను ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా మీకు. ఫార్మ్ డి కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు వాళ్ళకి గూడా మనకి స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. స్లాట్ బుకింగ్ చేసుకొని మనకు నియర్ బై ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌ని బుక్ చేసుకుంటాం. ఒక డేట్, ఒక టైం రోజు మనమైతే ఎళ్లి సర్టిఫికేట్స్ అన్ని చూపెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత నర్సింగ్‌కి సంబంధించి కూడా మనకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటది. మనం అప్లికేషన్ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనకేందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లైన్‌లోనే అయిపోతది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల. ఓకేనా? ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతది. మెరిట్ లిస్ట్ వస్తది. మెరిట్ లిస్ట్ తర్వాత మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనమైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు. సో, ఇది మన ప్రాసెస్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అర్థం కాకపోతే మళ్ళొకసారి చూడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో అస్ ఫర్ మోర్ యూజ్‌ఫుల్ కంటెంట్. సో, ఇట్లాంటి కంటెంట్ మనం మస్తు చేసుకుంటా ఉంటాం. బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ అనేది మన ఛానెల్‌లో మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. మనం ప్రీవియస్‌గా మస్తు మందిని గైడ్ చేసినాం. ఓకేనా? సో, నాది కూడా బైపీసీ బ్యాక్‌గ్రౌండే. సో, నాకు కూడా లైక్ మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. నేను మీకు ఇట్లనే గైడ్ చేస్తా ఉంటా త్రూ ఔట్ దిస్ జర్నీ.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.